ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ఇది కేజీ చికెన్ పకోడీ చేస్తున్నాము. చాలా త్వరగా చాలా టేస్టీగా ఉంటుంది. కాస్తంత 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. చికెన్ తెచ్చుకున్నాక స్కిన్ ఉన్నది తెచ్చాము. చూడండి, ఇలా మన ఇష్టం ఏదైనా తెచ్చుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారైనా ఇలా చేసుకోవచ్చు. మనం కారము 2 టేబుల్ స్పూన్లు వేసాము. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కావాలని ఇలా చేస్తున్నాము చికెన్ పకోడీ. ధనియా పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసాము. ధనియా పౌడరు సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఇంటి దాకా చూడండి వీడియో అనేది. పసుపు, టేస్ట్కి తగినంత పసుపు, సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ 1కి 2 సార్లు చూసుకొని వేసుకోవాలి. ప్రతి ఒక్కరు వీడియో చేసే చూసి చేసుకునే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్. సాల్ట్ తగినంత వేసుకోవాలి, బాగుంటుంది. చికెన్ మసాలా పౌడరు అన్నీ లైన్గా వేసుకోవాలి. అన్నీ లైన్గా వేసుకుంటే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా రుచికి సరిపడినంత 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు హోమ్ మేడే ఫ్రెండ్స్ 1 పెద్ద టేబుల్ స్పూన్ వేసాము. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం బయట తెచ్చుకొని తిన్నంతేను. కలర్ కూడా వేసుకోవాలి ఇందులో. జీలకర్ర పౌడరు, వేయించిన జీలకర్ర పౌడరు వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, మనం చేతితో ఈ విధంగా మొత్తం మనం ఫస్టే చికెను వాటర్ లేకుండా 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఈ విధంగా అన్నీ వేసుకొని లైన్గా దీనికి సంబంధించినవి అన్నీ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇట్లాగా కలుపుకోవాలి. కలగలుపు అడుగుదాకా. చికెన్ మసాలా పౌడరు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు వేసుకొని చూడండి ఫ్రెండ్స్. కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వాడలేదు, పసుపు వేసాను. నాకు తక్కువ వేయబుద్ధి కాదు. కలర్ ఎక్కువ వాడను నేను. దాని బదులుగా ఎండుకారం ఎక్కువ వేసాం, కారం ఎక్కువ తింటాము. ఆ విధంగా కలుపుకొని మూత పెట్టి 1 అరగంట సేపు పక్కన పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అనేది బాగా వేడి అయినాక తడి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. తడి లేకుండా చూసుకున్నాక మనం ఆయిల్ అనేది 1 కప్పుడు వాడుతున్నాను. ఆయిల్ చికెన్ పకోడీ అంటే కాస్త ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక వేడి అయినాక ఆనియన్స్ సన్నగా నైస్గా తరిగాము. అంటే వెన్ని తరిగామంటే 100 గ్రాముల సుమారు తరిగాము. ఆనియన్స్ 100 గ్రాముల సుమారు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఆయిల్లో కాస్తంత ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా వేగుతాయి. ఇది ఒక టిప్పు ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు కానీ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అయ్యిద్ది. మనం చూసుకొని వేసుకోవాలి మరలా. ఇది గుర్తుపెట్టుకొని ఉప్పు వేసాం కదా కాబట్టి. ఇప్పుడు పసుపు వేసాం. పసుపు కూడా వేసుకొని మరలా ఉప్పు, పసుపు, ఆనియన్స్ ముక్కల్ని త్వరగా వేగటానికి ఇలా చేస్తున్నాము.
చూడండి వెంటనే మెత్తబడిపోయి అందులో ఉన్న ఆవిరంతా బయటకు వచ్చి త్వరగా కుక్ అవుతాయి పెద్దలపాయ ముక్కలు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇల్లు దాకా చూడండి. అదే విధంగా కరివేపాకుని కూడా వేసుకొని మగ్గనిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. తాజా కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర కొద్దిగా ఇదే విధంగా 1-2 సార్లు వేయించుకోవాలి. 5-6 పచ్చిమిరకాయలు ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, హోటల్లో ఎలా కట్ చేసామో అలాగా. ఇది సంక్రాంతి పండగ వస్తుంది అనేసి గోరంటా పెట్టుకున్నాము చేతికి. మా ఇంటిదేను, మా దగ్గర చెట్టు ఉంటేను ఆ చెట్టుది తీసి పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇదే విధంగా చేసుకుంటే 1-2 సార్లు రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోవచ్చు. అన్నీ దానికి సంబంధించిన అన్నీ వేసుకొని చక్కగా గరం మసాలా పౌడరు నేను అన్నీ వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొంచెం దీనికి సరిపోయినంత వేసాము. లవంగాయ చెక్క, జాజికాయ, ఇక్కడ మాత్రం ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసాము. ధనియా పౌడర్, ఎండు మసాలా పౌడర్ వేసుకొని మళ్ళా కలుపుకోవాలి. కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత. కారం కూడా వేసుకొని మరలా 1-2 సార్లు ఈ విధంగా ఈ ఫ్లేవర్ అంతా ఉల్లిపాయలకి కరివేపాకుకి చక్కగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. 1-2 సార్లు మనం ఉడికించిన టమాటాలు, పచ్చిమిర్చి ఉడికించి చల్లార్చి ఆ పేస్ట్ని మిక్సీలో వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఆ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. పండు టమాటాలు 1 కప్పుడు, 4-5 పచ్చిమిర్చి ఉడికించాము, పసుపు వేసి 1 యాలక్కాయ కూడా వేసుకున్నాను. అందులో వేసేసి ఉడికించి చల్లార్చిన పేస్ట్ని ఇందులో వేసుకొని మరలా 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇది 2-3 నిమిషాలు చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చినాక మనం ఇందాక తడిపి పెట్టుకున్నాము చికెన్ని. ఆ చికెన్ని మనం పకోడీ అనేది ఇందులో వేసుకుంటాము. ఆ గ్రేవీ తయారు చేస్తున్నాము. తర్వాత 1 గ్లాసు నీళ్ళు పోసుకొని ఆ జార్లో కలుపుకొని జార్ కడిగి మిక్సీ జార్ని కడిగి చూడండి ఇందులో వేసుకోవాలి. 1 గ్లాసు పెద్ద 1/2 లీటర్ పోసాను ఫ్రెండ్స్ వాటర్ అనేది. కొంచెం మనం తినేటప్పుడు ఆ చికెన్ పకోడీ కూడా పీల్చుకుంటుంది వేస్తే. ఈ గ్రేవీ తయారు చేసాం కాబట్టి చికెన్ పకోడీ గ్రేవీ ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ చికెన్ మనం అంతా కలుపుగా కలిపి పక్కన పెట్టాము. ఇక్కడ కొంచెం చికెన్ మసాలా పౌడరు వేసుకొని మరలా కలుపుకోవాలి. ఇప్పుడు 1-2 సార్లు ఏమేమి వేసాము ఏంటిది అన్నది చక్కగా వేసుకొని కలుపుకుంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఆ తర్వాత 2 నిమిషాల సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. 1 గిన్నె పెట్టుకొని చూడండి బాస్మతి రైస్తో పలావ్ చేసుకోవాలి. అందులో ఆయిల్ వేసాము, కొద్దిగానే వేసాము. దానికి సంబంధించినవి లవంగాయ చెక్క, జాజికాయ, అనాసపు, జీడిపప్పులు వేసుకొని దోరగా వేసుకోవాలి. గరం మసాలా ఫ్లేవరు, ఆనియన్స్ ముక్కలు,
ఆయిల్ తక్కువే వేసాం ఫ్రెండ్స్. జాజిపూ, జాజికాయ, బిర్యానీ ఆకు, ఇవన్నీ షాజీరా, పచ్చిమిర్చి 4-5 ఇలాగా సన్నగా నైస్గా తరిగినవి వేసుకొని ఇదే విధంగా త్వరగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చిటికిడంతా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిసేపు వేగాక గ్రీన్ బఠానీ 1 కప్పుడు వేసుకోవాలి. కప్పుడు వేసుకొని మరలా ఇదే విధంగా ఆయిల్ తక్కువ వేసి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కావాలని. నేను మరలా ఇదే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇవంతా చక్కగా ఫ్లేవర్ అనేది వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఒక పెద్ద టేబుల్ స్పూను వేసుకొని మరలా ఇదే విధంగా కలుపుకున్నాక బిర్యానీ బాస్మతి రైస్ని కడిగి నేను అక్కడ ఉంచాను. 1 అర కేజీ. మామూలు రైసు 1/2 కేజీ, బిర్యానీ రైసు 1/2 కేజీ, 1 కేజీ మొత్తం కలిపి 1 కేజీ రైసు బిర్యానీ చేస్తున్నాం. గరం మసాలా పౌడరు, అన్ని దినుసులన్నీ వేయించుకొని లవంగాయ, చెక్క, నసుపు, జాజికాయ ఇవన్నీ వేయించుకొని పౌడర్ వేసి పెట్టుకున్నాను చల్లారినాక. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసాము. లేదన్నా టమాటా ఇదే ప్లేస్లో టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పుదీనాకు వేసుకోవాలి, తగినంత పుదీనాకు వేసుకొని మరలా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మరలా కలుపుకొని చూడండి 2 నిమిషాల సేపు ఇలా ఉంచేసినాక ఎసురికి కొలిసి వేసుకోవాలి. 1/2 కిలో రైస్కి నీళ్ళు వేసుకోవాలి. సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి. నేను చూసి కొలిసి వేసుకున్నాను. ఆ నీళ్ళు అనేది బిర్యానీలోకి ఈ ఫ్లేవర్ అంతా ఉడకడానికి హైలో ఉంచేసి బాగా వాటర్ అనేది బాగా బాయిలింగ్ అవ్వాలి. 1-2 సార్లు కలుపుకొని హైలో ఉంచేసేయాలి. వాటర్ అనేది తెరలేక ఫ్రెండ్స్ నేను ఈ జగ్గు నిండా రైస్ వేసాను. మామూలు రైసు, బాస్మతి రైసు. ఈ జగ్గుతో 2 జగ్గులు వాటర్ అనేది వేసుకోవాలి. ఈ బాయిలింగ్ అయినాక గ్రీన్ బఠానీ చూడండి ఇవి పుదీనాకు ఇవంతా ఫ్లేవర్ అంతా పట్టిద్ది. ఆ నీళ్ళు అనేది బాగా తెరలేటప్పుడు ఈ రైసు వేసుకోవాలి. 1కి 2 జగ్గు బియ్యానికి 2 జగ్గులు నీళ్ళు పోసుకోవాలి. బాస్మతి రైసు, మామూలు రైసు కలిపి చేస్తున్నాను నేను. ఇంకా తర్వాత గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక అరగంట సేపు నానబెట్టాను, అందుకని 1కి 2 వేసాము. బాగా పలుగ్గా పుల్లలుగా హోటల్ స్టైల్లోనే ఈ బఠానీ రైస్ జీడిపప్పులతో చేస్తున్నాము. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కలుపుకొని ఇదే విధంగా మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గనిచ్చినాక ఈ గ్రేవీ అనేది బాగా చూడండి నూనె ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాము. కొంచెం అంతా పుదీనాకు కూడా వేసాము. అన్నీ సరిపోయినాయా లేవని అనేది చూసుకోవాలి 1-2 సార్లు. మనం తినేటప్పుడు లెమన్ జ్యూస్ వేసుకొని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్ 1 జగ్గుకి 2 జగ్గులు వాటర్ వేసుకొని ఈ విధంగా తక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఏది ఉంటుంది. నేతితో చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా
మనం అన్నీ వేసుకొని ఈ విధంగా చేసుకుంటే హోటల్లో ఎంతగా ఉంటుందో అదే టేస్ట్తో మనం ఈ విధంగా చేసుకొని తయారు చేసుకొని దమ్ చేసుకోవాలి. లోలో ఉంచేసి ఇది చూడండి ఈ విధంగా దమ్ చేసుకోవాలి. మూత అనేది ఫిలప్ చేసుకొని లోలో ఉంచేసి చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా దమ్ అయిపోయింది. పొడి పొడిలాడిద్ది. మనం సర్వ్ చేసుకునేటప్పటికి కాస్త చూడండి పలుకు పలుకుగా బాగుంది. స్టవ్ అనేది ఆపివేసుకోవాలి. గ్రీన్ బఠానీ పలావ్. గంట క్రితము చికెన్ని మనం బాయిలింగ్ చేసుకున్నాము. చూడండి అరగంట అయిన నానినాక ఒక కోడిగుడ్డును కూడా వేసుకొని ఈ చికెన్తో పాటు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇటువైపు బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. చికెన్ పకోడీ చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అయినాక ఈలోపు ఈ చికెన్ అనేది ఈ విధంగా కలుపుకుంటున్నాము. కోడిగుడ్లు వేసుకొని కొంచెం మైదా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అరకప్పు మైదా, అరకప్పు కార్న్ఫ్లోరు, కోడిగుడ్లు ఒకటేసారి నేను కోడిగుడ్డు బాగుంటుంది ఫ్రెండ్స్. గొల్లగా చికెన్ పకోడీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక 5 నిమిషాల సేపు ఈ విధంగా మైదా పిండి, కార్న్ఫ్లోరు, ఎగ్స్ వేసుకొని మరలా ఈ విధంగా తీసుకొని ఆయిల్లోకి ఈ విధంగా కాస్త పెద్ద పొయ్యి అనేది పెట్టాను ఫ్రెండ్స్. నేను ఆ పెద్ద పొయ్యి మీద ఈ విధంగా చికెన్ పకోడీ అనేది చేసుకోవాలి. ఒక 1/2 కేజీ ఆయిల్ పోసాము. పోసి వేడి అయినాక చూడండి ఒకటి ఒకటి తీసుకొని ఒక్కొక్క చికెన్ పీసు చిన్నగా తరిగాము, చిన్నగా కట్ చేసాము. ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాలి. అంటుకోకుండా లోలో ఉంచేసి బాగా దేవి గిన్నెలోకి వేసుకోవాలి. మరలా రెండోసారి కూడా ఈ విధంగా ఎర్రగా హోటల్లో ఏ విధంగా చికెన్ పకోడీ ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలి. కాస్త ఎండ తగులుతుంది, అందుకని వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఒకటి వేసుకొని లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు సెగ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు కదిలించుకోవాలి గెరెటతో. గెరెట తీసుకొని ఈ విధంగా చూడండి ఒకటి అంటుకోలేదు. ఎంత వేగినాక తీసుకొని జాలపుట్లోకి వేసుకోవాలి. జాలపుట్లోకి వేసుకున్నాక మరలా రెండోసారి కూడా వేయించుకోవాలి చల్లారినాక. ఇప్పుడు ఇంకో వాయ ఉంది, అవి వేసుకోవాలి. ఇంకో పకోడీ ఇంకో వాయ ఉంది కాబట్టి అందుకని అవి దేవి ఇక్కడ వేసుకున్నాము జాలపుట్లోకి. ఆ తర్వాత మరలా ఒకటి వేసుకోవాలి. ఇక్కడ చూడండి కలుపుకుంటూ ఒక పీసు చికెన్ పకోడీ చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి తీసుకొని వేసుకోవాలి. 2 వాయిలు అయినవి. ఈసారి మనం అది లోపు ఇవి వేగేసరికి అవి చల్లారుతాయి. మొత్తం మరలా మీడియం సైజులో ఉంచేసి వేపుకోవాలి. రెడ్ కలర్ బాగా చికెన్ ఉడికిందాక ఒకటి వేసుకోవాలి. మొత్తం 2 నిమిషాలు అయినాక గరిటె పెట్టి కలుపుకోవాలి. మాత్రం 2 కోడిగుడ్లు పడతాయి ఫ్రెండ్స్. నేను ఒకటే వేసాను. కోడిగుడ్డు వేసి చేసుకుంటే ఈ పకోడీ అనేది చాలా చికెన్ 65 లాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. రకరకాలుగా చాలా రకాలు 1000 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు నచ్చిన రీతిలో ఈ విధంగా నాకు ఈ విధంగా చేస్తున్నాను. కానీ దీనికి ఈ పెద్ద పొయ్యి మీదే చేసుకోవాలి. చిన్న పొయ్యి అనేది ఆనదు, సెగ అనేది సరిపోదు. కాబట్టి పెద్ద వంటలప్పుడు పెద్ద పొయ్యే ఉండాలి, చిన్న వంటప్పుడు చిన్న పొయ్యే ఉండాలి. త్వరగా అయ్యిద్ది వర్క్ అనేది.
మంట ఎంత కావాలంటే అంత. మళ్ళీ ఇప్పుడు కొంచెం సెగ తగ్గించేసాము. ఇదే విధంగా కలుపుకుంటూ మళ్ళీ దేవి బుట్టలోకి వేసుకున్నాక 2 నిమిషాలు చల్లారినాక నూనె అంతా విడిచాక మరలా వేసుకొని గుల్లగా ఎర్రగా హోటల్ స్టైల్లోనే ఉంటుంది. కలర్ వేగిపోయినా కానీ ఎంత రెడ్గా గుల్లగా ఎర్రగా వచ్చిందో చూడండి. నేను కలర్ అయితే వాడలేదు. కలర్ అయితే వేసుకోవాలి, అసలుకి రెడ్ది నేను వేయలేదు. ఈ విధంగా వేగాక తీసుకొని బుట్టలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనం తీసినవి మరలా ఇందులోకి వేసుకొని లోలో ఉంచేసి మరలా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక చికెన్ అంతా బాగా ఉడికిందాక ఈ విధంగా చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చాలా అయింది. ఇలాగా కొట్లో మనం షాప్లో హోటల్లో కొనుక్కోవాలన్నా చాలా కాస్ట్ అయ్యిద్ది, అవ్వదు. మనం చేసుకొని తింటానే ఉంటాము. కానీ ఇప్పుడు ఇంట్లోనే కావాలని ఈ విధంగా చేసుకొని తినడానికి చేస్తున్నాం మనం. మరలా అవన్నీ తీసినాక ఫస్ట్ మనము వేయించినవి మరలా ఇందులోకి వేసుకొని లోలో ఉంచేసి వేగనివ్వాలి. ఈలోపు వేడి అనేది లోలోనే పెట్టుకోవాలి. ఇదే విధంగా లోలో ఉంచేసి సెగ అనేది లోలో ఉంచేసి ఒక 5 నిమిషాల సేపు మరలా ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ పకోడీ అనేది వేగనివ్వాలి ఆయిల్లో. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంటి దాకా చూడండి, లైక్ చేయండి. త్వరగా ఎర్రగా వేగినాక ఈ చికెన్ పకోడీ అనేది మరలా గరిటెతో తీసుకొని బుట్టలోకి వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ తయారు చేసుకున్న గ్రేవీలోకి చికెన్ పకోడీ అనేది వేసుకొని ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఉడకనిస్తేను చికెన్ పకోడీ రైస్లోకి కలుపుకొని తినడానికి ఎంత టేస్టీగా రుచికరంగా తయారైంది. ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక చికెన్ పకోడీ అనేది ఈ విధంగా వేసుకొని గ్రేవీతో పాటు కలుపుకొని తినొచ్చు. ఇలా వడ్డించుకొని నిమ్మకాయ పెట్టుకొని ఉల్లిపాయలు ఆనియన్స్ వేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పలుకుగా మెతుకుగా బాస్మతి రైస్తో గ్రీన్ బఠానీతో వండాము. జీడిపప్పులు వేసి చికెన్ పకోడీతో. వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకొని వడ్డించుకొని తినొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.